సార్ నమస్తే సార్, కులగణన సర్వే జరిగింది కదా, కరెక్టే జరిగిందంటారా? కులగణన జనన సర్వే అనేది తప్పుల తడక అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ జనగణన మొదలుపెట్టిన నుండి కూడా మేము ఒక బీసీ ఉద్యమకారులుగా, బీసీ న్యాయవాదులుగా ప్రతి సందర్భంలో ప్రభుత్వానికి సూచన చేస్తూనే ఉన్నాం. స్టిక్కర్లు వేసిన ఇంటికి చాలామంది ఇళ్లకు ఈ యొక్క జనగణన వాళ్ళు పోవట్లేదు. 100 మందికి ఒక జనగణన చేసే వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు ఆ 100 మందిని సూపర్వైజ్ చేసే ఒక విధానం లేదు. వాళ్లకు ఎలాంటి శిక్షణ కానీ ఎలాంటి ఆలోచన కానీ లేకుండా వాళ్ళందరినీ జనగణన చేయమని పంపించారు. వాళ్ళు వాళ్ళ ఇష్టమైన కాడికి పోయినరు, ఇష్టం కాని కాడి వదిలేసారు. చాలామందిని ఈ బీసీ జనగణన నుంచి దూరం చేస్తున్నారు. ఇది తప్పుల తడకగా వస్తున్నది. మేము ముందుగా బహిరంగంగా చెప్పినాము. ప్రభుత్వానికి రిటర్న్గా రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ తప్పుల తడకగా వస్తుంది. ఆ తప్పుల తడక అని చెప్పడానికి తెలంగాణ ఏర్పడిన 2014లో చేసిన జనాభా కంటే 2024లో బీసీ జనాభా తక్కువ ఎట్లా అవుతుంది అనేది ఒకటే సూటి ప్రశ్న. అట్లాగే ఒక బీసీలు తప్ప మిగతా ఎస్సీలు, ఎస్టీలు అంటే అగ్రవర్ణాలు అందరి జనాభా పెరుగుతుంది. అదే సమయంలో బీసీల జనాభా ఎట్లా తగ్గుతుంది అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము ఒకటే అంటున్నాము, బీసీ అనే ఒక కార్డుతోని బీసీ జనగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇంకా అట్లాగే బీసీల అభివృద్ధి కోసము బీసీల జనాభా ఒక ప్రధాన పాత్ర వహిస్తుందని, జనాభా లెక్కలే ప్రధాన రాహుల్ గాంధీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ స్పష్టంగా మాట్లాడిండు. కుల జనగణన అనేది సామాజిక న్యాయానికి ఒక ఎక్స్రే అని చెప్పిండు. ఆ కుల జనగణనే ప్రధానంగా మేము తీసుకుంటా ఉన్నాం. ఇటీవల పార్లమెంట్లో కూడా అదే మాట్లాడిండు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రభుత్వం వెంటనే ఎవరైతే లెక్కలు మిస్ అయిపోయారో, ఎవరైతే ఎక్కడ మిస్ అయినా వాళ్ళకి ఇంటి నెంబర్లతో సహా తెలుసు, వాళ్ళందరి జనాభా లెక్కలు తీసుకొని వాస్తవ బీసీ లెక్కల్ని బయటికి తీయాల్సిందిగా మేము బీసీ సమాజంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీలలో వస్తున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం మన లెక్కలు తక్కువ చేసి చూపెడుతుంది. అదే బీహార్లో చూడండి, 63% జనాభా బీసీలు ఉన్నారని చెప్తాను. ఇవాళ బీసీల జనాభా నుంచి బీసీ ముస్లింల జనాభా వేరేగా ఇక్కడ లెక్కలు చూపెడతాను. అన్ని మొత్తం కలిపినా కూడా 56% అవుతుంది. 56% కాదు, ఇక్కడ కూడా తప్పకుండా 60% జనాభా బీసీలది ఉంటుంది. ఆ 60% లెక్కలు వచ్చేటట్టు సరి చేసుకోవాలి. లేదంటే మళ్ళీ బీసీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వస్తుందనే విషయం మేము బీసీ సంఘాలుగా చెప్తాను. హిందూ ముస్లింలను పక్కన పెడుతున్నారు కదా, దానివల్ల జరిగే నష్టం ఏముందంటారు? అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే హిందూ ముస్లింలను వేరుగా చేయడం అనేది ఇక్కడ ప్రజల మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి, ప్రజల మధ్య ఒక విభేదాలను తీసుకొచ్చి వాళ్ళ పాలన కొనసాగించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారనేది మనకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. అవి ఏవిగా లేకుండా ప్రజలు చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉన్నది. ఓసీల జనాభా ఎక్కువ చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి, దాని మీద ఏమంటారు? అది కావాలనే ఓసీల జనాభా ఎక్కువ చూపెడతాను. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నది. ఈడబ్ల్యూఎస్ స్కీముని 10% అమలు పరచడం కోసము వాళ్ళ జనాభాని ఎక్కువ చేసి చూపెడుతున్నారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని తక్కువ చేసి చూపెట్టడం కోసం బీసీల జనాభా తక్కువ చేసి చూపెడతాం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈడబ్ల్యూఎస్ మీద కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విధానాల మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తప్పదని కూడా చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం 60% చూపించింది కదా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే 42% చూపిస్తుంది కదా, ఏమంటారు? అదే చెప్తున్నా కదా, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం తక్కువ చూపెడుతుంది. కావాలనే తప్పుడు లెక్కలనే విషయం మన అందరికీ అర్థమవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అది సరిదిద్దుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.